వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. సో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ మనకి పోలీస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్లో ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళకు సంబంధించి మోటివేషన్లో భాగంగా మోటివేషన్కు సంబంధించి ప్రతి సండే కొన్ని మాటలు చెప్దామనేసి అనుకుంటున్నా. సో ఆ నేపథ్యంలో నేను చెప్తున్నటువంటి మాటల్లో, డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ లిజన్, నీకు జాబ్ వస్తుంది, ఇవి పాటించు, లేట్ చేయకు సోదరా అనేసి హెడ్డింగ్తో మొదలు పెడుతున్నాం. ఏంటి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, లేదంటే పీజీ కంప్లీట్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రైవేట్ జాబ్స్ పైన కొద్ది కాన్సన్ట్రేషన్ తగ్గించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో ఈ మధ్య కాలంలో ఈ ఎస్ఐ జాబు, అదేవిధంగా కానిస్టేబుల్ జాబు కూడా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి వస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో, ఎందుకంటే ఒక సెక్యూరిటీ పరంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో ప్రిపరేషన్లో మెలకువలు ఏంటి అని చెప్పేటటువంటి క్రమంలో ఫస్ట్ మీరు పాటించాల్సిన మొట్టమొదటి సూత్రం ఏంటి అనేసి అంటే, వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. సో కొంతమంది బాగా అబ్జర్వ్ చేయండి, ఏ టైం పెట్టుకోనంటే ఆ టైం నిద్రలేస్తూ ఉంటారు. వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. మీరు ఏ టైం కన్నా నిద్రపోండి, నిద్ర లేసేటప్పుడు చాలా ముందుగా నిద్రలేవండి. చాలా ముందుగా అంటే 4 తర్వాత, ఓకే 4, 4:30, 5 మధ్య ఎట్టి పరిస్థితుల్లో మీరు నిద్రలేవాలి. సో వెన్ ఆర్ యూ గోయింగ్ టు బెడ్, దట్ ఈస్ నన్ ఆఫ్ మై మ్యాటర్. సో నిద్ర లేసేటప్పుడు వెరీ ఎర్లీగా నిద్ర లేస్తే మార్నింగ్ 4 నుండి 4 to 8 టైం అనేది చాలా 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 ప్రీసియస్ టైం. సాయంత్రం తర్వాత, మధ్యాహ్నం తర్వాత నువ్వు 2 గంటలు చదివేది, ఎర్లీ మార్నింగ్ 4 to 8 టైంలో నువ్వు హాఫ్ అన్ అవర్ చదివేది, 2 ఒకటే. నిద్రపోయేటటువంటి సమయంలో అంటే మీరు 9కో 10కో 11కో 12కో నిద్రపోయినప్పుడు ఆ ప్రకారం నువ్వు నిద్రలేవు. ఒక మినిమం ఒక 6 అవర్స్, ఒక 1 ఇయర్ పాటు లేదా 1 ఇయర్ మినిమం, మ్యాక్సిమం 2 ఇయర్స్ నువ్వు ఒక సిస్టమాటిక్, ఒక ఆర్గనైజ్డ్ వేలో నువ్వు వెళ్తే తప్ప విజయం సాధించడం ఆషామాషి కాదు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ తరుణంలో. కాబట్టి దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మీరు ఏం చేయాలి అనేసి అంటే, మొట్టమొదటిగా నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి స్టెప్ ఏంటి, మొట్టమొదటి స్టెప్ ఏంటి, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి, సీరియస్ ఆస్పిరెంట్కి డెఫినెట్గా జాబ్ సాధించాలి రైట్ అనే తత్వం ఉండేటటువంటి, మైండ్ సెట్ ఉండేటువంటి వ్యక్తికి ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సిన మొట్టమొదటి స్టెప్పు, ఎక్కాల్సిన మొట్టమొదటి స్టెప్పు, ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే, వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. త్వరగా నిద్ర లేవు. నువ్వు వేసుకున్నటువంటి టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ ప్రారంభించు. ఎర్లీగా నిద్ర లేవడం వల్ల నువ్వు చేయాల్సినటువంటి పనులు చాలా త్వరగా కంప్లీట్ అవుతాయి. లేట్గా నిద్ర లేవడం వల్ల నీకు హరిబరి అవుతుంది టిల్ యూ గో టు బెడ్. నువ్వు నిద్రపోయేంత వరకు కూడా గజిబిజి అయిపోతుంది. కాబట్టి ఎర్లీగా నిద్ర లేవడం వల్ల నీ పనులు ఏవైతే ఉన్నాయో, నీ టైం టేబుల్ ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా సాగుతాయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నీ కార్యక్రమాలు నువ్వు చేసుకున్న తర్వాత ప్రిపరేషన్కు టైం కేటాయించు. 8కే క్లాస్ ఉంది సార్ కాబట్టి కేటాయించలేకపోతున్నా, నో, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చదవడానికి కేటాయించాలి. బికాస్ ద టైమ్ ఈజ్ వెరీ 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 ప్రీసియస్ టైం. టైంను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఆ టైం నీ పైన రివెంజ్ తీర్చుకుంటుంది, పగ తీర్చుకుంటుంది. నువ్వు దాన్ని ఎట్లా అంటే అట్లా వాడినావనుకో, అది కూడా నీ లైఫ్ని ఎలా అంటే అలా వాడుతుంది. గుర్తుపెట్టుకోండి అన్నమాట. కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, టెట్-డిఎస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగనే గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగనే మొన్న మధ్య హైకోర్టు, అదేవిధంగా జిల్లా కోర్టులో జాబ్స్ పడ్డాయి. వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిల్లో 40 మార్కులు, 100లో 40 మార్కులు ఇంగ్లీష్కు సంబంధించి ఉన్నాయి. అవి చాలా త్వరలో నేను క్లాసులు ఇదే చేస్తాను. కొన్ని డౌట్స్ కూడా లైవ్ సెషన్లో పెడతాను. మన యాప్లో ఉంటాయి, మీరు ఫాలో కావచ్చు రైట్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. రెండో పాయింట్ ఏంటంటే, బీ విత్ గుడ్ ఫ్రెండ్స్. చూడండి, నీకున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉంటుందో, నీకున్నటువంటి సర్కిల్, నీ ఫ్రెండ్స్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అనేసి అనుకుంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి,
వాళ్ళు నీకు స్ట్రెంగ్త్ అవుతున్నారా, వీక్నెస్ అవుతున్నారా అనేది గమనించు. వాళ్ళు యొక్క నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివిజం ఉన్నా, పెస్సిమిస్టిక్ మెంటాలిటీస్ ఉన్నా, అలాగనే మనకెందుకు జాబ్ వస్తుంది లేరా, మనకు రాదు అనే తత్వం మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళను గ్రాడ్యువల్గా మీరు దూరం పెట్టండి. నేను లైఫ్ లాంగ్ దూరం పెట్టండి అని అనట్లే, గ్రాడ్యువల్గా వాళ్ళను దూరం పెట్టండి. రైట్? ఓవర్గా ఈ సోషల్ మీడియా ప్రభావం కాకుండా ఇలాంటి బారిన పడినటువంటి వాళ్ళు కూడా నీకు ఫ్రెండ్స్గా ఉండకూడదు. ఎందుకంటే నీ ఫ్రెండ్కి ఆ నెగిటివ్ క్వాలిటీ ఉంటే నీకు కూడా వచ్చే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ సోషల్ మీడియా ఓవర్గా ఎవరైతే చూస్తుంటారో నెగిటివిటీ మీకు పనికొచ్చేటివి కాకుండా వేరేటివి నేను చెప్పడం, అలాంటివి చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా పక్కన పెట్టండి. రైట్? బ్యాడ్ వర్క్స్ చేస్తున్నటువంటి వాళ్ళను, ఎక్కువ తాగుడుబోతులు ఉంటారు, ఆ తాగేటువంటి వాళ్ళను కూడా దయచేసి దూరం పెట్టండి. లక్ష్య సాధనలో ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్లస్ పాయింట్ కారు వాళ్ళు. రైట్? ఓవర్గా తాగుడుబోతులు ఉంటారు, అలాంటి వాళ్ళను ఖచ్చితంగా పక్కన పెట్టండి. రైట్? సో నెగిటివిజం ఉండేటువంటి వాళ్ళను నా వల్ల కాదు, మన వల్ల కాదు, అది చేయలేము, ఇది చేయలేము అనే మైండ్ సెట్తో మాట్లాడుతూ ఉంటారు. రైట్? కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా పక్కన పెట్టండి. నీకు నీ ఎదుగుదలలో ఒక స్టెప్ లాగా ఉపయోగపడే వాళ్ళతోనే నువ్వు టైం స్పెండ్ చేయడానికి నువ్వు సాహసించు. అర్థమవుతుందా? నిన్ను కూలదోసే వాళ్ళను, కింద పడవేసే వాళ్ళను, నీకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నెగిటివ్ అవుతారు అనేటటువంటి వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయడం అనేది గ్రాడ్యువల్గా తగ్గించు. రైట్? అలాగనే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, రైట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. నువ్వు కాన్స్టల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, నువ్వు ఒక ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. రైట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు 100 మార్కులకు రాసావు, ఓ 20 తప్పులు చేసావు. ఆ 20 తప్పులు అదే రోజు లేకంటే 2-3 రోజుల్లో నేర్చుకోవడానికి ట్రై చేయి. ప్రతి ఎగ్జాము అలాగే నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు. ఆ 20 బిట్లు ఏవైతే నువ్వు తప్పులు చేసావో వాటిని స్టార్ మార్క్ పెట్టుకో, లేకంటే ప్రత్యేకంగా ఇది చేసుకో. రిపీటెడ్గా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. మిగతా 80 కాదు. నువ్వు ఏవైతే చేస్తున్నావో నీకు ఆన్సర్లు వచ్చేసో అవి పక్కన పెట్టు, రాని వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయి. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక 10-20 ఎగ్జామ్స్ ఒక కట్టలాగా పెట్టుకో. నువ్వు ఏదైతే మిస్టేక్ చేసావో అది అప్పుడప్పుడు చూస్తూ ఉండు. రైట్? చేస్తూ ఉండు ఆ లెక్కలు అవన్నీ కూడా. అలాగా నువ్వు ముందుకు పోవడానికి ట్రై చేయి. రైట్? ఆల్వేస్ రిమెంబర్ వేర్ ఆర్ యూ అండ్ వేర్ డూ యూ వాంట్ టు గో. నువ్వు ఇక్కడ ఒక డబ్బులు ఎర్న్ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నావు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నావు, డబ్బులు లేవు. నీ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, మీ పేరెంట్స్ పరిస్థితి, రైట్, మీ ఇంట్లో ఉండేటువంటి ఫైనాన్షియల్ పరిస్థితి గుర్తుపెట్టుకో. లవ్ అఫైర్స్కి కంప్లీట్గా దూరంగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లవ్ అఫైర్స్కి కంప్లీట్గా దూరంగా ఉండండి. మిగతా యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉండండి. మీకు నెగిటివ్, మీ లక్ష్య సాధనలో ఇది నెగిటివ్ అవుతుందని మీ మైండ్ సెట్ మీకు చెప్పింది అంటే వాటికి దూరంగా ఉండండి. రైట్? సో ప్రస్తుతం మీ పరిస్థితి చూసుకోండి. మీ టార్గెట్ ఏంటి? 1 ఇయర్లో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నా, నా స్థాయి ఏంటి, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 4 ఏళ్లలో అని అబ్జర్వ్ చేయి. ఆ ప్రకారం నువ్వు స్టెప్స్ వేసుకొని నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు ప్రజెంట్ 200 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నావంటే నీకు 30-40 మార్కులు వస్తూ ఉన్నాయి. డోంట్ వర్రీ. ప్రతి ఎగ్జామ్కు ఆ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకో. నువ్వు నంబర్ వేసుకో. ఇవాళ డేట్ ఏంటి, ఇవాళ సండే ఎగ్జామ్, ఇవాళ జరిగింది ఎగ్జామ్, ఇన్ని మార్కులు వచ్చాయి, నెక్స్ట్ సండే ఎగ్జామ్కి ఒక 4-5 మార్కులు పెరగాలి, తర్వాత ఎగ్జామ్కు 4-5 మార్కులు పెరగాలి అనే తత్వంతో, అనే మైండ్ సెట్ తోటి నువ్వు ముందుకెళ్ళు. నీకు నువ్వే పోటీ, గుర్తుపెట్టుకో, మరొకరు కాదు. నువ్వు ఇప్పుడు వేరు, నువ్వు రేపు వేరు, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక అన్ఎంప్లాయీగా ఉండేటప్పుడు, డబ్బులు సంపాదించలేని పొజిషన్లో ఉండేటప్పుడు నిన్ను సొసైటీ ఎలా చూస్తుంది గుర్తుపెట్టుకో, నీ ఫ్రెండ్స్ ఎలా చూస్తారు గుర్తుపెట్టుకో, నీ కుటుంబం వాళ్ళు ఎలా చూస్తారు గుర్తుపెట్టుకో, నీ సరౌండింగ్ వాళ్ళు ఎలా చూస్తారు గుర్తుపెట్టుకో, సమాజం ఎలా గుర్తిస్తుందో గుర్తుపెట్టుకో. అలాగనే నువ్వు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత, నువ్వు ఒక ప్రయోజకుడు అయిన తర్వాత, ఒక ఎర్నింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత నిన్ను సమాజం ఎలా గుర్తిస్తుందో గుర్తుపెట్టుకో. రైట్? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళను బేరుజు వేసుకొని నువ్వు ముందుకెళ్ళు. తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. రైట్? ఈ మధ్యకాలంలో అమెరికన్ ఎలక్షన్స్ను శాసించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఎలన్ మస్క్. ఆయన చెప్తాడు, వారానికి 100 గంటల కంటే ఎక్కువ కష్టపడు, పని చేయి, నీ పనులకు టైం కేటాయించు. అందరూ 1 ఇయర్లో సాధించేటటువంటిది నువ్వు 4 నెలల్లోనే సాధించేస్తావు అని చెప్పాడు. అబ్జర్వ్ చేయండి.
ఎంత మ్యాక్సిమం టైం వీలైతే అంత మ్యాక్సిమం టైం నువ్వు నీ లక్ష్య సాధనకు ఖర్చు పెట్టు. ఎంత మ్యాక్సిమం టైం వీలైతే అంత మ్యాక్సిమం టైంను ఉపయోగించుకునేటటువంటి విషయంలో నీకంటే ఇంకో వ్యక్తి భూగోళం పైన భూమి పైన ఇంకోటి ఉండకూడదు. నువ్వు అంత పిసినారిగా తయారు కావాలి టైంను ఉపయోగించుకునేటటువంటి విషయంలో, రైట్. అలాగనే నెక్స్ట్ వన్ చూడండి, ఆల్వేస్ రిమెంబర్ వేర్ ఆర్ యూ అండ్ వేర్ డూ యూ వాంట్ టు గో. వేసుకో, టైం టేబుల్ వేసుకో, ప్లాన్ వేసుకో, అకార్డింగ్ టు దట్ యూ గో హెడ్. నెక్స్ట్, రైట్ ప్రొడక్టివ్ అవర్స్ డైలీ. ఇది నేను క్లాసులు కూడా మీకు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటా. ఇవాళ డేట్ వేసుకో, చిన్న బుక్ తీసుకో, ఇవాళ డేట్ వేసుకో, ఇవాళ డేట్ వేసుకొని నువ్వు ఎన్ని గంటలు ప్రిపేర్ అయినావు, ఈరోజు 1 అవర్ ప్రిపేర్ అయినావా రాసుకో. రేపు నీ టైం కనీసం 1 అవర్ 15 మినిట్స్ అన్నా ఉండాలి. తర్వాత వీక్లీ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ కండి, రైట్. సో 2 అవర్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నావా, 3 అవర్సా, 4 అవర్సా, నీ టైమింగ్ అవర్స్ ప్రకారం నీ క్లాసులు వినేదాన్ని బట్టి, రైట్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు క్లాసులు ఉన్నాయి సార్, టైం లేదు చదవడానికి అని అనుకోవద్దండి, రైట్. గుర్తుపెట్టుకోండి, లక్ష్యాలపైన క్లారిటీ లేని వాళ్ళే నాకు టైం లేదు అంటారు. లక్ష్యాలపైన క్లారిటీ ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు చేస్తారు. 8 to 8 నీ క్లాసులు ఉన్నా కూడా, 8 to 8 క్లాసులు ఉన్నా కూడా నువ్వు 5కు నిద్రలే, 3 అవర్స్ దొరికింది నీకు అక్కడ. ఆ టైంలో ఒక 2 అవర్స్ స్పెండ్ చేయి. ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ 2 అవర్స్ టైం స్పెండ్ చేయి. సో ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలు రోజుకు నీకు దొరుకుతాయి, గుర్తుపెట్టుకో. 8 to 8 క్లాసులు ఉన్నా కూడా మధ్యాహ్నం 1 అవర్ టైం పోయినా కూడా, రైట్, గుర్తుపెట్టుకో. కాబట్టి మినిమం 4 అవర్స్ అయితే నీకు టైం దొరుకుతుంది. ఆ 4 అవర్స్ చాలా క్లారిటీగా పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ముందుకెళ్ళు. 100కి 100% నువ్వు జాబ్ కొడతావు, రైట్. 1 ఇయర్ టార్గెట్ చేసుకోండి. మనం ఇయర్ బిగినింగ్లోనే ఉన్నాం, ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉన్నాం, రైట్. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉన్నాం. ఈ ఇయర్ మొత్తం కూడా చాలా పగడ్బందీ ప్లాన్ వేసుకోండి. ఎవ్రీ సండే నేను మీకు ఒక మోటివేషన్ లాగా ఇస్తూ ఉంటా. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి టైంలో మీరు ముందుకు పోవడానికి ఒక ఇంధనం లాగా నేను మీకు పనిచేస్తా, రైట్. ఎనర్జీ లాగా మీకు పనిచేస్తా. గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ యొక్క పరిస్థితి ప్రస్తుతం చూడండి. వాళ్ళను ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నావో నువ్వు అబ్జర్వ్ చేసుకో. అంతేగాని మీ తల్లిదండ్రుల్ని, అమ్మా నాన్నను కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళను రోడ్లో నిలబెట్టి తల దించుకునేలాగా నువ్వు ప్రవర్తించకు, రైట్. చిన్న చిన్న వ్యసనాలకు లోనై, రైట్, చిన్న వాటికి లోనై, ప్రభావాలకు లోనై, నువ్వు వాటికి లోనైపోయి నీ లక్ష్యాలను నీరుగార్చేసి వాళ్ళను దోషులుగా నువ్వు నిలబెట్టకు. సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఒక డిసైడ్ చేసుకున్న ఒక జాబ్ కొట్టాలని, ఒక కానిస్టేబుల్ జాబో, లేకుంటే ఎస్ఐ జాబో, ఒక టీచర్ పోస్టో, గ్రూప్ 1 పోస్టో, గ్రూప్ 2 పోస్టో, లేకుంటే బ్యాంక్ పోస్టో, లేకుంటే ఎస్ఎస్సిలో ఎంటర్ అయిదామనో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. అంటే ఢిల్లీకి వెళ్ళాలనే ఒక టార్గెట్ ఇది చేసుకున్నావు. నువ్వు ఎక్కావు, ట్రైన్ ఎక్కావు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంతోమంది నీతో పాటు ఎక్కుతారు. వాళ్ళ స్టేజ్లో వాళ్ళు దిగేస్తారు. వాళ్ళు దిగేటప్పుడు నువ్వు వాళ్ళతో పాటు దిగకూడదు. నీ స్టేజ్ ఏది? ఢిల్లీ వచ్చేంత వరకు నువ్వు ఆగాలి. లేదు సార్ మధ్యలో ఒక అమ్మాయి దిగిపోతుంది, నేను ఆ అమ్మాయి వెంబడి దిగుతానంటే కుదరదు. నీ లక్ష్యాలపైన నీరు గార్చేసినట్టే, గుర్తుపెట్టుకో, రైట్. సో నీ జర్నీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరైనా తిట్టినా తిట్టించుకో, ఏమైనా నెగిటివ్గా మాట్లాడినా ఓకే, లెట్ ఇట్ బి, వదిలేసేయి. వాళ్ళ విమర్శలకు నువ్వు సమాధానం ఇవ్వకు. నీ విజయమే వాళ్ళకు సమాధానం ఇవ్వాలి, రైట్. నెక్స్ట్ వన్, రైట్ ప్రొడక్టివ్ అవర్స్ అనే చెప్పేటువంటి క్రమంలో ఇది చాలా జాగ్రత్తగా మీరు రోజు ఆ డేట్ వేసుకొని ఆ టైం 2 గంటలు చదివా, ప్రిపేర్ అయ్యా, 3 గంటలు ప్రిపేర్ అయ్యా, 4 గంటలు ప్రిపేర్ అయ్యా అని 100% రాయండి. చేతులెత్తి దండం పెడుతున్న మీ అందరికీ, ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ రోజు మీరు ప్రొడక్టివ్ అవర్స్ రాయండి. ఇది నెక్స్ట్ ప్లానింగ్కు బాగా ఉపయోగపడుతుంది. డూ దాట్ ప్లీజ్. నెక్స్ట్, డోంట్ స్పెండ్ మోర్ మనీ. నేను అదే చెప్తుంటా కొంతమందికి, సార్ డబ్బులు అయిపోయింది, నిన్న బర్త్డే అయింది, 4000 ఖర్చు అయింది. ఎవడు బర్త్డే చేసుకోమన్నా నిన్ను? ఏం సాధించావని బర్త్డే చేసుకుంటున్నావు? కాబట్టి గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక స్థాయి వస్తుంది. నీ బర్త్డే ఇంకొకరు చేయాలి, ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి, వెళ్తావు, 100% వెళ్తావు. అన్నీ బిగబెట్టుకొని ప్రిపేర్ కా, రైట్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కంఫర్ట్స్, లగ్జరీస్ పైన ఆలోచనే వద్దు మీకు. కేవలం నెసెసిటీస్ ఉంటే చాలు. నో కంఫర్ట్స్, నో లగ్జరీస్, రైట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ప్రిపరేషన్ టైంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్లీజ్ టాక్ టు మీ. మై నంబర్ ఈజ్ 9391057113, రైట్. మై నేమ్ ఈజ్ KVR, రైట్, దిల్సుఖ్నగర్.
సో అన్నట్లు ఇంగ్లీష్ క్లాసులు మార్నింగు ఈవినింగు క్లాసులు రన్నింగ్లో ఉంటాయి. ఇయర్ లాంగు నేను చెప్తూనే ఉన్న 2-3 వీడియోస్ నుంచి ఇంకా స్టార్ట్ చేయలే. మేబీ ఒక 4-5 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 6 to 8 క్లాసులు ఉంటాయి. అదేవిధంగా ఈవినింగ్ కూడా 6 to 8 క్లాసులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2 hours ఉంటుంది. 45 డేస్లో 90 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. ఇక తిరుగుండదు. మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, కానిస్టేబుల్ రాసినా, ఎస్ఐ రాసినా, టెట్ రాసినా, డిఎస్సి రాసినా, ఎస్ఎస్సి సిజిఎల్ రాసినా, సిహెచ్ఎస్ఎల్ రాసినా, సిపిఓ రాసినా, అదేవిధంగా స్టెనో రాసినా, రైట్, ఎస్ఎస్సి జీడీ రాసినా, యూ విల్ గెట్ 100% మార్క్స్. సో 1.5 month ఉంటుంది. డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. డైలీ ఎగ్జామ్ ఉంటుంది. 100% డైలీ ఎగ్జామ్ రాసేవాడే మన దగ్గర వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి. లేదు సార్ నేను వెళ్ళాలి అనే వాళ్ళకి అడ్మిషనే ఉండదు. అలాంటి వాళ్ళు రానవసరం కూడా లేదు. రైట్, నేను త్వరలో మీకు చెప్తాను. మార్నింగ్ 6 to 8 క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ 6 to 8 క్లాస్ ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ కావచ్చు. నేను త్వరలో అప్డేట్స్ పెడతాను. దిల్సుఖ్ నగర్లో క్లాసులు జరుగుతాయి. 6 to 8 టైమింగ్ ఫిక్స్. ఓకేనా? సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఇంగ్లీష్కు సంబంధించి రైట్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా 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 సీరియస్గా ప్రిపేర్ కండి. నేను మళ్ళీ మీ అందరికీ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చేతులెత్తి దండం పెడుతున్న ప్రొడక్టివ్ అవర్స్ రోజు రాసుకోండి. దాని ద్వారా మీకు తెలియకుండానే మీ శక్తి సామర్థ్యాల పైన మీకు నమ్మకం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.